తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో నీ నామములు ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క మహాశుక్రవారం రోజున ఇటువంటి అవకాశం మాకు దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మూడవ మాటగా నాయన, ఏ యొక్క బిడ్డను నీ యొక్క ఏర్పరచుకున్నావు తండ్రి. ఆ యొక్క బిడ్డకు నాయన నీ ఆత్మను కుమ్మరించి ఆ బిడ్డ మాట్లాడే మాట, ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో నాయన దాచుకుని నాయన దానుసారంగా నేను నా ప్రభావ మేము జీవించిన ఆయన నీ శిలువలో మా కొరకు ఎలాగైతే నాయన శ్రమపడి ఉన్నావో, బాధలు పడి ఉన్నావు తండ్రి. నాయన మేము చేసే ప్రతి ఒక్క మాటనైనా క్రియ వలన తండ్రి నీవు హింసింపబడ్డావు తండ్రి, దూషింపబడ్డావు నాయన. అనేక విధములుగా తండ్రి నీ రక్తాన్ని కార్చి తండ్రి నాయనాన్ని స్తోత్రం. ఆ రక్తంలో మేము కడగబడటానికి తండ్రి ఇంకనూ మేము అనేక దినములుగా నాయన నా ప్రభు ఆలోచిస్తూనే ఉన్నామయ్యా. అటు ఆలోచన మాకు లేకుండా తండ్రి నీ క్రయధనంలో నాయన ప్రభు మేము కడగబడటానికి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే ఈ మాట నా ప్రభు ముందుగా చెప్పిన బిడ్డను కూడా దీవించండి తండ్రి నాయన. మొదటిగా నీ వాక్యాన్ని చెప్పుచిన ఆ బిడ్డలు నాయన నా ప్రేమ ప్రాయంలో ఉండి నీ కాడి మోయడానికి నేను వారిని సిద్ధపరచుకున్నందుకే నీకు వందనాలు తండ్రి నాయన. వారిని కూడా నా ప్రభు ఇంకను బలపరచమని అడుగుతున్నాను, ఇంకను నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభు వెనక నా ప్రభు ఇంకా 5 మాటలు చెప్పిన ఒక బిడ్డలకు నాయన నువ్వు నోటికి నోరే బోరికి బోరే తండ్రి నాయన. వారికి వివరించే జ్ఞానం ఇచ్చిన తండ్రి, ఆ మాటల ద్వారా మేము వెనుకడి కలిగి తండ్రి జ్ఞానం పొందికిన ఆ ప్రభాని యొక్క శిలువ ధ్యానాన్ని గుర్తిరగడానికి సహాయం చేయమని, ఈ యొక్క కూడికలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో పట్టుకోమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. దయచేసి కూర్చొని. మొట్టమొదటిగా త్రియేక దేవునికి తెలియజేస్తున్నాను. కూర్చుని అందరూ కూడా ఈ యొక్క మహాశుక్రవారపు ఆరాధనలో మరి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు శిలువలో మరి పలికినటువంటి 7 మాటలు ధ్యానం చేయడానికి మరి వాటిని వినడానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మరి సహోదరులు క్రీస్తు శిలువలో పలికినటువంటి మొదటి మాటగా మరి తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గాక వీరిని క్షమించండి అనేటువంటి ఒక క్షమాపణ అనేటువంటి హృదయాన్ని లేదా క్షమాపణ అనేటువంటి మార్గాన్ని ఆయన తెలియజేస్తూ క్రీస్తును అనుసరించే బిడ్డలుగా లేదా క్రీస్తు యొక్క శిష్యులుగా మరి మనము ఆ క్షమాపణ హృదయం కలిగి ఉండాలనేటువంటి మాట మరి మొదటి మాటగా మాట్లాడి ఉన్నారు సహోదరులు. అదే రెండో మాటగా నేడు మరి క్షమాపణ పొంది మరి దేవుని వద్ద ప్రభువు యేసుక్రీస్తు వద్ద మరి ఆ రెండవ విధంగా కుడి చేతి విధంగా తన పాపం ఒప్పుకొని అయా నీ రాజ్యంలో మరి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుందని దొంగ మరి ప్రభువు యేసుక్రీస్తు అడిగినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వెంటనే మరి ఏం చేశారు, నీవు నాయుడు నాతో కూడా పరదేశంలో ఉందని మరి మాట పలికినాడు. అవును, ఆ యొక్క అధికారము తండ్రి వలన ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి మరి ఎవరైతే మరి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది దేవుని వద్దకు వచ్చినప్పుడు అయ్యా నన్ను క్షమించినప్పుడు ఆయన క్షమించి నిన్ను పరలోక రాజ్యాన్ని చేసేటువంటి అధికారము ఆయనకు ఉన్నది. కాబట్టి మనము ఆయన మన పాపం ఒప్పుకొని ఆయన వద్దకు రావడానికి ఆయన వద్ద మరి మరి పరలోకం ముందు మనం చేరేటువంటి అధికారం మరి పొందుకోవడానికి ఆయన వద్దకు రావాలని మనకు అటువంటి మాట రెండో మాటగా మరి ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి పరలోక రాజ్యం చేర్చే అధికారం ఆయనే అంటున్నారు కదా, నేనే సత్యము జీవమును మార్గమని ఉన్నాడని చెల్లించిన రీతిగా ఆయన మార్గము మనం ఉండి మరి ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయనతో పాటు మనం పరదేశంలో ఉంటాం. అటువంటి నిరీక్షణ అందరూ కూడా కలిగి ఉండాలి. అదే మరి మూడవ మాటగా మరి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం మరి చెప్తున్నాను 26వ వచనంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను.
ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. ఇక్కడ మన ఈ వాక్యంలో మనం మరి చూసినట్లయితే ఈ వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి ప్రభు యేసు క్రీస్తు మరి యొక్క శిలువ యాగం చేస్తూ మరి రాత్రి నుండి మరి ఇక అక్కడిక్కడ తిరుగుతూ మరి సోదరులు తెలియజేసినట్లుగా మరి ఉదయం అంతా శిలువ భారం మోసుకుని శిలువ మీద మరి చాలా అలసిపోయి రక్తంతో మరి కార్చబడుతూ మరి ఆయన శిలువ మీద వేలాడబడుతున్నటువంటి ఆయన ఆ స్థితిలో మరి ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది ఆయన దూషిస్తూ ఉన్నారు, చాలామంది ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు, శిలువ వేస్తూ ఉన్నారు ఆయన్ని. మరి ఈ చాలా వేదనకరమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఆయన మరి మౌనంగా అయినా ఉంటూ మరి యొక్క శిలువ చెందుతున్నటువంటి తన తల్లిని చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి మరి వచ్చినటువంటి కార్యము తెలుసు, ఈ లోకానికి ఎందుకు ఆయన పంపబడి ఉన్నాడో తెలుసు. ఆయన ఎందుకు పంపబడి ఉన్నాడంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పంపబడి ఉన్నాడు. అయితే అక్కడ మరి ఇక తల్లి దేవుని యొక్క పాదాల చెంత, తన కొడుకు యొక్క పాదాల చెంత ఉండి ఎంతో విలపిస్తూ ఉంది ఆ తల్లి. మరి అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ తల్లిని చూశాడు, తనక బాధ్యత గుర్తిరిగాడు. దేవుడికి ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు చిత్తాన్నే కాకుండా కుటుంబం పట్ల లేదా తన తల్లి పట్ల తనకున్న బాధ్యతనైన ఈ యొక్క సందర్భం మనం తెలియజేస్తుంది. మూడవ మాట ద్వారా ఈ లోకంలో జీవిస్తున్నట్టు మనకు తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి బాధ్యతను, ప్రేమను తెలియజేస్తుంది ఈ మూడవ మాట. అయితే ఆయన ఒక విధంగా చెప్పవచ్చు తల్లికి, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చిన్నాను, చిత్తాన్ని నెరవేరుస్తున్నానని ఆయన సింపుల్గా ఎస్కేప్ అవ్వచ్చు. కానీ అక్కడ ఆయన అలా చేయలేదు. అది తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఈ లోకానుసారమైనటువంటి తల్లిదండ్రి యొక్క బాధ్యతను కూడా ఆయన తీసుకుంటున్నాడు. దాన్ని తీసుకుంటూ తన ప్రియ శిష్యుడైనటువంటి తన హృదయానుసారమైనటువంటి యోహానుతో ఈ మాట్లాడుతున్నాడు. తల్లితో ఈ మాట్లాడుతూ, అమ్మ నీ కుమారుడు అని తన తల్లికి చెప్తూ, అలాగే తన శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక తల్లి లోకానుసారంగా ఉన్న మరియకు మరి యేసుక్రీస్తు తర్వాత కూడా సంతానం ఉన్నది. అది మన బైబిల్లో కూడా రాయబడి ఉన్నది. 4 కుమారులు 2 కుమార్తెలు ఆయనకు ఉన్నారు. మరి వాళ్ళు మన ఈ యొక్క లోకరీతిగా మనం చూస్తున్నప్పుడు వారికి ఎందుకు ఇక బాధ్యత అప్పగించలేదు దేవుడు? ఎందుకు మరి ఇక తల్లిదండ్రుల యొక్క బాధ్యత మరి ఒక పెద్ద కుమారుడు లేనప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏంటంటే 2వ కుమారుడు 3వ కుమారుడు కుటుంబం వారు కొనసాగిస్తూ ఉంటారు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానికి ఎందుకు అప్పగించున్నాడంటే, తన సహోదరులు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరి తర్వాత పుట్టినటువంటి సహోదరులు మరి ప్రభువైన యేసుక్రీస్తులో మరి యేసుని బట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది మనం చిన్న వాక్యం చూసినట్లయితే అని మనకు కనబడుతుంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1-3 ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 1-3. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించునలక గలిలయలో సంచరించుచుండెను. ఒక నిమిషం, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని మరి యూదులు ఆయనను చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? మరి యూదయ అంటే తన సమయం ఇంకా సమీపించలేదు కాబట్టి యూదయ నుండి అయినా గలిలయకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే 3వ వచనంలో ఒకసారి చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. ఈయన యూదయ నుండి మరి గలిలయకు వచ్చి మరి దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మరి ఇంకా సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన అక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ సహోదరులు ఏం చేస్తున్నారని మరలా నువ్వు యూదయకి వెళ్ళు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఈ యొక్క అప్పట్లో ఉన్నటువంటి చారిత్రకంగా చూసినప్పుడు మరి రోమన్ ప్రభుత్వం ఈయనకు సిలువ వేయడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఇక సిలువ
మరణం అనేది ఆనాటి పరిస్థితులు భయంకరమైనటువంటి పాపం చేసిన వారికి, మరి దేశ ద్రోహం చేసిన వారికి మాత్రమే అది సిలువ అనేది వేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆ సమయాల్లో మరి ఎవరైతే ఆ కుటుంబం నుంచి సిలువ మరణం పొందుతారో ఆ కుటుంబాన్ని మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మరి ఎంతో మరి ద్వేషించేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి ఆ విషయాలన్నీ భయపడి మరి యొక్క సహోదరులు ఏం చేశారంటే మరి తన దగ్గర నుండి తన మరి ప్రభువైన యేసుక్రీస్తుని మళ్ళా నువ్వు అక్కడ వెళ్ళిపో అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్తారు. అలాగే ఇంకొక సందర్భంలో మరి ఆయనకు మతి చెల్లించిందని చెప్పేసి కూడా మన సహోదరులు మరి ఆయన విశ్వాసం ఉంచలేదు. తన సహోదరులే మరి తండ్రి తన సహోదరుడిపై ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచలేదు. కాబట్టి దేవుడు మరి మరి ప్రభువైన యేసుక్రీస్తు తన తల్లి బాధ్యతను మరి అప్పటికే తను విధవరాలై ఉన్నది, వృద్ధురాలై ఉన్నది. కాబట్టి అటువంటి స్థితిలో మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి తన సహోదరుల గురించి ఆలోచించలేదు, కానీ తన ప్రియ శిష్యుడు అయినటువంటి యోహాను గురించి మరి యొక్క మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తల్లి అని మరి మరి యోహాను చెప్తున్నాడు. అలాగే మరి మేరీతో మరి ఆయన మాట్లాడుతూ ఇదిగోని ఇంకా కుమారుడని ఆయనకు అప్పగింపజేస్తాను. యాక్చువల్గా మన ఇక లోకంలో చూసినప్పుడు మరి పెద్దలు పిల్లలను ఒక మ్యారేజ్ ఇష్యూలో కానీ ఎక్కడైనా సరే పిల్లలను అప్పగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కుమారుడు తన తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా తన బాధ్యతను మరి కుటుంబము పట్ల ఉన్న బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు ఈ లోకంలో. అది మన యొక్క క్రైస్తవులుగా పిలవబడుతున్న మనము మరి మనకు బాధ్యత ఏంటంటే మన తల్లిదండ్రులు మనము సన్మానించే వారిగా ఉండాలి. మన తల్లిదండ్రులు మనము మరి వారిని మరి వృద్ధాప్యంలో మరి నీ ముదిం యొక్క వయసులో మన వారిని నిర్లక్ష్యం చేయొద్దు అనేటువంటి వాక్యం కూడా మరి సామెతలు 23-22 తెలియజేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. మనం వారిని మరి నిర్లక్ష్యం చేయకుండా వారిని మనం తగిన రీతిలో, ఎందుకంటే మన చిన్నప్పుడు మనకు తెలుసు మన తల్లిదండ్రులు ఎన్నో మరి కష్టాలు పడుతూ మనం పెంచి పోషిస్తూ ఉంటారు. మనం ఈ స్థితిలో ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రుల యొక్క మరి ప్రార్థన, అది మన తల్లిదండ్రులు మనకు నేర్పినటువంటి విద్యాబుద్ధులు, మరి దేవునిలో మనం నడిపించినటువంటి విధానం. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండి మరి మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి మరి మనం ఉన్నట్లయితే అది ఎంత మాత్రం కూడా మరి అది మంచిది కాదు. అదేవిధంగా సామెతలు 20:20 కూడా ఆయన మాట్లాడుతుంటారు. తన తల్లి అయినను తండ్రి అయినను దూషించిన వానికి మరి తన యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతున్నటువంటి ఒక శాపవచనం కూడా ఉంది. ఈ రోజుల్లో మరి చాలా మరి వృద్ధాశ్రమాలు ఉన్నాయి. చాలా వృద్ధాశ్రమాలలో మరి చాలా మరి గొప్ప వారు కూడా బిడ్డలను అక్కడ చేర్చుతూ మరి తల్లిదండ్రుల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే మనకు దేవుడు అటువంటివి నేర్పలేదు. కానీ మనకు ఏమని చెప్పారంటే దేవుడు నీ తల్లిని నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని సెలవిస్తున్నారు. కాబట్టి అటువంటి బాధ్యత మనకు ఆయన తెలియజేస్తున్నారు. అయితే మరి యొక్క ఈ శిలువలో ఆయన మరి వేలాడుతున్నప్పుడు తల్లి మరి ఎంతో మరి వేదన చెందుతుంది, ఎంతో బాధపడుతుంది, చుట్టుపక్కల ఉన్న మాటలన్నీ ఆలకిస్తుంది. అప్పుడు మరి అదే సమయంలో మరి తనకు మరి ప్రవచనము అక్కడ కూడా ఒకటి నెరవేరు మన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడము ఒక ప్రవచనము జరుగుతుంది. అలాగే ఆయన చేసిన ప్రతి కార్యంలో కూడా ప్రవచనాలు నెరవేర్పుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అది మరి అదే మనం చూసినట్లయితే ఈ యొక్క మరి అలనాడు సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు మనకి కనిపిస్తుంటాడు. ఎక్కడండి మనకు యెరూషలేము యొక్క మందిరాల్లో మరొక ఒక ప్రవచనం చూద్దాం. మరి ఒకసారి మనం లోకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, లోకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో మరియు నీ హృదయంలోనికి నీ ఒక ఖడ్గము దూసుకుపోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సరిపోతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే మరి 25వ వచనంలో, అదే 25వ వచనంలో చూడండి, యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈయన ఎవరండి? సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు. ఇతడు ఏంటంటే యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడైనటువంటి సిమియోనుకి పరిశుద్ధాత్మ మరి ఆయనతో ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మరి ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఈ సిమియోను.
కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మకి చెప్పి నువ్వు ఆ లోక రక్షకుడు నువ్వు కన్నులారా చూస్తేనే తప్ప నువ్వు మరణం పొందవని అని పరిశుద్ధాత్మతో చెప్పినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుని 40వ దినాన మరి యొక్క ధర్మశాస్త్ర ప్రకారం యెరూషలేము మందిరాన్ని తీసుకొచ్చి ఆయన మరి ప్రతిష్ఠించినప్పుడు దేవుని ప్రతిష్ఠించినప్పుడు ఆ యొక్క దినాల్లో మరి ధర్మశాస్త్ర ప్రకారము మొదటి కుమారుని తొలిచూరు కుమారుని దేవునికి ప్రతిష్ఠిత జరుగుతూ ఉంటుంది 40 దినాల్లో. ఆ సమయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి తొలి కుమారుడు కాబట్టి వారు ఒక సన్నిధానం తీసుకొచ్చినప్పుడు యెరూషలేము తీసుకొచ్చినప్పుడు అక్కడ మనకి సుమియోను చూసినప్పుడు ఆ బిడ్డను తన చేతుల్లో తీసుకొని ఆయన చెప్తూ ఉన్నాడు మాటలు చూడండి. ఒకసారి మనం చూసినట్లయితే ఆ తల్లి ఆయన చెప్తున్న మాటలు విని అక్కడ చూడండి ఒక 29వ వచనంలో 28 కూడా ఒకసారి చూడండి. ఆయన విషయమై జరిగించుటకు శిశువైన యేసును తీసుకుని వచ్చినప్పుడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని తన చేతుల్లో పెట్టుకుని ఆ యొక్క వాగ్దానం ప్రకారము ఆ పరిశుద్ధాత్మ మాట ప్రకారము నేను నీ యొక్క రక్షణను నేను కన్నులారా చూచినని చెప్పి మరి ఆ యొక్క శిష్యుడు అనేటువంటి యేసుక్రీస్తుని చెప్పి అప్పుడు తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ ఏమన్నారంటే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవనని ఆయన తల్లి అని మరితో చెప్పాడు. ఆయన తెలుసు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మాట అన్నాడు. అప్పుడు తనకు మరేది తెలియదు ఏమిటంటే తన హృదయంలోకి ఖడ్గం దూసుకుపోవడం ఏంటన్నది అప్పుడు తెలియకపోవచ్చు. కానీ మరి ఇక చివరి క్షణాల్లో నిజంగా మరి తన ఎదుట తన తల్లి మరి తన కళ్ళ ఎదుట కుమారుని మరి సిలువకు అప్పగించినప్పుడు అతను బాధపడుతున్నప్పుడు తన చుట్టూ ఉన్నట్టు ప్రజలు మరి చుట్టూ ఉన్నవారు అతన్ని దూషిస్తున్నట్టు ఆయన ఒక పాపిగా ఆయన చిత్రీకరించి ఆయన మాటలతో దూషిస్తూ ఉన్నప్పుడు మరి తన యొక్క హృదయం ఎంతగా మరి తలడెళ్ళిపోయింటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు. తన హృదయంలో ఆ కత్తి ఆ ఖడ్గం అనేది మరి నెమ్మదిగా దూసుకుంటూ పోతుంది. మనకు తెలుసు, మన కన్ను ముందు పెట్టిన బిడ్డలు లేదా మనం నవమాసాలు మోసినట్టు మీ తల్లిని మీకు తెలిసి ఉంటుంది. బిడ్డలు మరి ఈ నవమాసాలు మోసి మన పెంచిన బిడ్డలు మనం కళ్ళ ముందు వారు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మనం చిన్న దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము. కానీ ఆయన మరి సిలువలో మరి వేలాడుతున్నప్పుడు ఆ తల్లి ఎంతో వేదనకరమైన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఆ పరిస్థితిని గుర్తిరిగి మరి యొక్క నేకను నెరవేర్చినట్లుగా మరి ఆమె యొక్క హృదయంలోకి ఖడ్గం చూసుకున్నట్లుగా మరి ఆ బాధను చూస్తుంది. ఆ బాధను చూసినటువంటి దేవుడు మరి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడిని మరి యోహాను చూసి చెప్తున్నది. యోహానుతో కూడా మరి ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు అది వెంటనే తన ఇంకా చేర్చుకొని మాట్లాడదు. కాబట్టి మరి దేవుడు మరి ఎప్పుడైతే మరి ఈ యొక్క దేవుని యొక్క పనితో పాటు మరి దేవుని యొక్క చిత్తంతో పాటు ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. కాబట్టి కుటుంబం పట్ల మన బాధ్యత అనేటువంటి విషయాల్లో మరి దేవుడు చక్కని మనకు మాదిరిని మనం చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇటువంటి మాదిరికరమైన జీవితం మనం నోటి మాట ద్వారా కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు సన్మానించము ఇవి మనం మాట్లాడుతుంది. కానీ ఆ మాటలకు ఎంతమంది మనం విధేయత కలిగి ఉంటున్నాము, ఎంతమంది మరి క్రీస్తు చెప్పినటువంటి ఆ మాదిరిని మనం కలిగి ఉంటున్నది మన యొక్క సమయాల్లో మరి యొక్క క్రీస్తు శిలువ ధ్యానంలో మనం నేర్చుకోవాల్సి ఉన్నది అని మేము అందరూ కోరుకుంటున్నాను. కాబట్టి మరి ఎప్పుడైతే ఆ బాధ్యత ఇప్పుడు మనం చాలామంది ఏంటంటే దేవుని చిత్తానికి ఒకసారి శిష్యులు అడిగినప్పుడు అయ్యా మీరు భోజనం చేయడానికి రమ్మన్నప్పుడు నేను నాకు దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారము పానీయమై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకొని వచ్చాడు. అలాగైతే కుటుంబం పట్ల చిత్తాన్ని కూడా కుటుంబం పట్ల బాధ్యత కూడా కలిగింది. ఈ రోజుల్లో మనం చాలామంది మరి దేవుని సేవ చేస్తూ మరి లేదంటే దేవుని పనిలో ఉంటూ కుటుంబాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు. కానీ మనకి చేయవలసింది ఏంటంటే దేవుని
పట్ల దేవుని సేవ చేయాలా, సమాజం పట్ల సంఘం పట్ల పరిచయం చేయాలా, అదేవిధంగా కుటుంబం పట్ల కూడా బాధ్యతలు నిర్వర్తించాలి. ఇక 3 మరి బాధ్యతలు మనం నెరవేరుస్తూ ప్రభువుని యేసుక్రీస్తు చూపిన ఆ మార్గంలో మనందరూ కూడా నడవాలని మేము కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మనం ఒక మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగిందని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. చూస్తారండి, ఆయన శిష్యులందరూ కూడా మరి ప్రభువు యేసుక్రీస్తు శిలువకు అప్పగించినప్పుడు అందరూ కూడా పారిపోయారు. అందులో యోహాను కూడా ఉన్నాడండి. యోహాను కూడా ఉన్నాడు. మొత్తం శిష్యులందరూ కూడా పారిపోయారు. కానీ యోహాను తిరిగి దేవుని వద్దకు వచ్చాడు. మరి అక్కడ సిలువ ఏలాడుతున్న సిలువ దగ్గర మరి అక్కడ ఉన్న 4 స్త్రీలతో పాటు మరి యోహాను కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. మరి మనం కొన్ని విషయాలు, కొన్ని సందర్భాల్లో లోకాన్ని విడిచి మనం దేవుని విడిచి మనం దూరంగా లోకానికి వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం కలిగి మరి దేవుని వద్దకు వస్తామో దేవుడు మనను చేర్చుకుని దేవుడిగా ఉన్నాడు. దేవుడు మరి ఆ శిష్యులందరూ వెళ్ళిపోయినప్పుడు మరి ఎప్పుడైతే యోహాను మరి తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు ఆయన యొక్క బాధ్యతను ఆయనకు అప్పగించున్నాడు. కాబట్టి మనం మరలా తిరిగి దేవుని వద్దకు ఒకవేళ లోకంలో ఉన్నట్టు తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడిని క్షమించి ఈ ద్వారా దేవుడు అనేక కార్యాలు ఈ లోకంలో మరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందు గురించి ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయుష్నిచ్చి 100 సంవత్సరాలు ఆయనకి సంపూర్ణ ఇచ్చి అది మరి మన ప్రపంచ మానవాళికి మరి నిరీక్షణ అయినటువంటి మరి పరలోక రాజ్యం గురించి ప్రకటించడానికి మరి ప్రకటన గ్రంథంలో మరి తన భక్తులైనటువంటి యోహానుకి విషయాలన్నీ మరి ఆ పద్మాసు దీపంలో చూపిస్తూ మన ప్రకటన గ్రంథాన్ని అందించడానికి గొప్ప కారకుడై ఉన్నాడు. కాబట్టి మరి నువ్వు ఎప్పుడైతే తిరిగి మరి దేవుని వద్దకు దేవుడు నిన్ను క్షమించి నీ ద్వారా అనేక కార్యాలు ఈ లోకంలో మరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఒక తప్పిపోయినట్లయితే తిరిగి దేవుని వద్దకు రావడానికి మరి యొక్క మాటలు మనకు ఆధారకరంగాను మనకు దేవుని యొక్క కార్యాలు మనం ఇక లోకంలో జరిగించడానికి మరి మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా మరి జరిగించడానికి కూడా మనకి ఇక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు గుర్తిద్దాం. చివరిగా ఒక మాట అండి, మనకి చాలామంది ఇందులో ఒక అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తుంటారు. అందులో శిలువ శ్రమ ధ్యానాలు మరి చాలా చక్కగా మరి యాక్టర్ ఎవరంటే మరి జిమ్ క్యావిజర్ అయినా మరి చూపించున్నాడండి. అయితే ఆయన మరి ఒక ఎథిస్ట్గా ఉన్నప్పుడు దేవుని నమ్ముకోవాలని పెట్టి ఉన్నప్పుడు సినిమా మూవీని యాక్ట్ చేస్తున్నప్పుడు మరి అప్పటి రోమా ప్రభుత్వం ఏ విధమైతే ఉన్న మరి అది కొరడా చూపించినటువంటి కొరడాలను మరి ఆయనను కొట్టడానికి ఉపయోగించినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ ఆయనకి ఏర్పాటు చేశారు. స్కిన్లో మరి కొట్టినప్పుడు దానికి ఒక 9 జడలు లాంటివి ఉంటాయండి. ఆ 9 జడలు అందులోని ఒక్కొక్క జడకి కొన్ని ఐరన్ బాల్స్ మరి కొన్ని పచ్చి ఎముకలు అట్లా ఉంటాయి. అది ఒకసారి మనకి వీపీ తెచ్చి రానప్పుడు సుమారు ఇంచుమించుగా 10-15 అంగుళాల లోపలికి వెళ్ళి మాంసాన్ని చీల్చేటువంటి పరిస్థితి. అటువంటి శిక్ష, అటువంటి భయంకరమైన శిక్ష. అదే ఒక కొరడాన్ని మరి అక్కడ అటువంటి నమూనా కలిగిన కొరడాన్ని ఉపయోగించినప్పుడు యాక్చువల్లీ అక్కడ అంతా ఆర్టిఫిషియల్ స్కిన్ ఉన్నప్పటికీ కూడా అందులోని ఒక బాల్ ఆయనకి ప్రక్కట్లో గుచ్చుకొని సుమారు 14 అంగుళాల లోతుకి వెళ్ళిపోయిందండి, ఒక్క ముళ్ళు. అయితే దానికి ఆయనకి ఒక 12 కుట్లేసి దాన్ని పూడ్చినప్పుడు ఆయన మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన దాన్ని డైరెక్టర్ గారిని అడిగి ఉన్నప్పుడు మరి నిజంగా ప్రభువు యేసుక్రీస్తు ఇన్ని కష్టాలు పడ్డాడని అన్నప్పుడు మరి డైరెక్టర్ గారు అన్నటువంటి మరి గిబ్సన్ ఏం చెప్పాడంటే, అవును, మనం ఈ మూవీలో మనం చూపిస్తున్నది కేవలం 40% మాత్రమే, కానీ ఆయన దీనికంటే రెట్టింపు బాధను అనుభవించాలని చెప్పి అన్నప్పుడు మరి ఆ క్షణమే మరి ఆయన మోకాళ్ళని ప్రార్థన చేసి ప్రభువు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించి దేవుడికి సాక్షిగా మరి ఆ తర్వాత మిగతా పాటు కూడా జరిగినప్పుడు ఆయన ఎంతో స్వరంతో ఉన్నప్పటికీ కూడా అక్కడే కొంచెం కదిలిపోయినప్పటికీ కూడా ఆయన నేను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి ఆయన మరి కంప్లీట్ చేయడానికి మరి ఆ యొక్క సిలువ ధ్యానం అనేక మంది చూసి అనేక మంది రక్షింపబడాలి అనేటువంటి ఆ మంచి ఉద్దేశంతో మరి దేవుడు ఆయన ఎన్నుకోవడం జరిగింది. అంతేకాదంటారు, ఏ పిక్చర్ ఇస్ వర్త్ మోర్ దెన్ 1000 words.
కాబట్టి ఏదైనా ఒక చిత్రాన్ని మనం చూసినప్పుడు మరి మనం 100 సార్లు చదివిన దానికంటే ఒక దృశ్యం లేదా ఒక పటం లేదంటే ఒక ఫోటో మనం చూసినప్పుడు అది చాలా కాలం దాక మైండ్లో గుర్తుంటుంది. కాబట్టి ఆ పిక్చర్ చూసిన చాలా మంది దాని తర్వాత అనేక లక్షల మంది మరి ఆయన క్రీస్తులోకి రావడానికి కారకుడయ్యారు. కాబట్టి మనము శిలువ ధ్యానం మనం ఏదో ప్రతి సంవత్సరం మనం ఏదో ధ్యానిస్తున్నట్లు కాకుండా ఒకవేళ మనం ఇంకా నిజంగా ఒక ఈ మాటలు మాట్లాడుతూ లేదా ఇంట్లో పాల్గొంటూ ఇంకా దేవునికి దూరంగా ఉన్నాము మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి దేవునికి దగ్గరగా జీవిస్తూ మరలా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి దేవుడు మనం మంచి బాధ్యతను అప్పగిస్తూ అదేవిధంగా పరలోక రాజ్యం తీసుకెళ్ళే బాధ్యత ఆయన తీసుకుంటారు. కాబట్టి మనందరం కూడా ఆ మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక. వందనాలు బ్రదర్. సర్వోన్నతుడా సర్వకృపానిధివైన మా తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎంతో మందికి లేని ధన్యతనైనా మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మాకంటే ఎంతో మంది ఘనులు ప్రభా, విద్యావంతులు జ్ఞానవంతులు ప్రభా, అందచందాలు వెలువారు ప్రభా నశించిపోయి ఉండగా తండ్రి, మమ్మల్ని ప్రభా ఇట్టి రీతిగా నిలబెట్టిన మా గొప్ప తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవానైనా తండ్రి, మేము ఇంకనూ పాపలమై ఉండగానే ప్రభా మా కొరకు తండ్రి అయ్యా నైనా తండ్రి రక్తము కార్చి ప్రాణము పెట్టి ఎంతో వెలబెట్టి మమ్మల్ని కొన్న మా గొప్ప తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఏ అర్హత లేని వారము, ఎటువంటి ధన్యత మాకు లేదు తండ్రి. అయ్యా నైనా తండ్రి మా కొరకునైనా తండ్రి నీకు వందనములు ప్రభా. అయ్యా, ఎంతో భారమైన సిలువను మోచి ప్రభా నైనా ఎంతగానో రక్తాన్ని చిందించి అయ్యా ఎంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన మా గొప్ప తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా మాట్లాడిన 3 మాటల్లో ప్రభా నాయనా తండ్రి అయ్యా నైనా మేము విని వదిలేసేవారుగా కాకుండా ప్రభా నాయనా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకునే కృపను ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాను. అయ్యా, నిలబడుతున్న వారికి నైనా మీ ఆత్మశక్తితో నింపండి ప్రభా నాయనా. ఎట్టి రీతిగా మాట్లాడాలంటే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. ఇక్కడ కూర్చుని వింటున్న మా అందరికీ నైనా వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే స్వభావం అందరికీ దయచేయమని ప్రభా. అయ్యా తండ్రి నైనా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా, మా పాపాలన్నిటిని మేము ఒప్పుకొని ప్రభా అయ్యా ఇక్కడ విడిచిపెట్టి నైనా ఒక నూతన సృష్టిగా మేమందరం తిరిగి వెళ్ళే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని అయ్యా నైనా తండ్రి మేము చేసిన ఈ చిన్న ప్రార్థన మీ సముఖంలో చేర్చుకున్నారు. మా ప్రార్థన జవాబిచ్చారని నమ్మి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో బ్రదర్ వినోద్ గారు వాక్య సందేశాన్ని ఇస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ యొక్క శుక్రవారం గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. 4 మాటలకి మనం ప్రవేశించి ఉన్నాము. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేదండి, ఈ యొక్క రోజుని ఈ యొక్క శుక్రవారాన్ని మహాశుక్రవారం అని ఎందుకు అంటారు? మీరు ఎవరికైనా డౌట్ ఉందండి? ఇది మంచిదలా అవుతుందండి మనకి. జనరల్గా ఏంటంటే ఏదైనా మనిషి చనిపోతే కనుక అది మనం యాజకులు చేయడానికి భావిస్తాము. కానీ ఈ రోజున యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపాల కొరకు ఆయన మరణించారు కాబట్టి మనకు మంచి జరిగింది. ఆయనకు అఫ్కోర్స్ ఆయన చెడు జరగవచ్చు, ఆయనకే చెడు జరగలేదండి. ఆయన కూడా మనం కూడా ఆయన రక్షించబడాలి, ఆయనతో పాటు పనులలో ఉండాలని ఆయన కోరుకున్నాను. కాబట్టి ఆయనకి మంచి జరిగింది, మనకు కూడా మంచి జరిగింది. ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలండి. ఎందుకంటే ఈరోజు మనం అందరం మళ్ళీ తిరిగి జన్మించాము. మీరందరూ పుట్టకపోయినా నేనైతే పుట్టలేనండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి సో ఈ యొక్క మహాశుక్రవారం మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామంటే. పరిశుద్ధ నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క శిలువ ధ్యానంలో 4వ మాట నా తండ్రి మేము ధ్యానించుంటారు ప్రభా. నీ కృప, నీ యొక్క అభిషేకం నా తండ్రి నా మీద ఉంచి నా తండ్రి వెనుకలి చెవుని ప్రభా, గ్రహించే మనసు నా తండ్రి వినే వరకు తెచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. శిలువ ధ్యానంలో 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. దయచేసి చదవని చదువుతారండి. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో పలికిన ప్రతి ఒక్క మాట చాలా ప్రాముఖ్యమైందండి. ఒక మనిషి పుట్టినప్పుడు లేక ఒక మనిషి చనిపోయినప్పుడు ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలు మనం చాలా ఖచ్చితంగా మనకు ఆ యొక్క అమూల్యమైన మాటలుగా మనం గుర్తిస్తూ ఉంటాము. సపోజ్ ఒక మనిషి పుట్టినప్పుడు, చిన్న మనిషి బొరడు ఉన్నప్పుడు
అమ్మ అన్న లేకపోతే నాన్న అన్న, అది మనం ఒక రికార్డుగా మనం పెట్టుకుంటాం. ఏమంటే ఇప్పుడు మా నోయా ఉంది, నోయా ఎప్పుడైతే అమ్మని పిలిచిందో వాళ్ళ అమ్మ ఒకసారి చెప్పింది స్వరూప ఫోన్ చేసి, నోయా బేబీ ముందు అమ్మని పిలిచింది, నాన్న పిలిచింది అంటే ఒక రికార్డుగా మనం పెట్టుకుంటాం. అలాగే ఒక మనిషి చనిపోతున్నప్పుడు కూడా ఆ మాట మనం చాలా ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. ఏమంటే అలాగే మన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఒక మాట కాదు కానీ అన్ని మాటలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క స్టేట్మెంట్, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, ఈ యొక్క స్టేట్మెంట్ని స్టేట్మెంట్ ఆఫ్ యాంగ్విష్ అంటారండి. యాంగ్విష్ అంటే బాధ కాదు, బాధకు మించి, వేదన కాదు, వేదన మించి, కష్టం కాదు, కష్టానికి మించి. నేను ఈ యాంగ్విష్ అనే పదానికి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఒక ఫిజికల్ పెయిన్, ఎక్స్ట్రీమ్లీ ఫిజికల్ పెయిన్, ఎక్స్ట్రీమ్ మెంటల్ పెయిన్, ఒక అగ్నిలో అంటే గుండె, మనం అంటారు చూడండి, గుండె పగిలిపోయింది, గుండె నీరైంది, లేకపోతే గుండె పగిలి రక్తమైంది. ఆ యొక్క మూమెంట్లో మన యొక్క యాంగ్విష్ అనే పదాన్ని వాడతాము. ఏమంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళితే కనుక ఈ యొక్క బాధల్లో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క బలాన్ని ఆయన కోరుకోలేదు. ఆయన బలులతో పొడిచారు, లేకపోతే కిరీటం పెట్టారు, మేకులతో గుచ్చారు, ఎక్కడ కూడా బలాన్ని కోరుకో బిగ్గరగా ఆయన ట్యాగ్ పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాము. నా దేవా నా చెయ్యేందుకు విడిచేసి. ఆయన పరిచయం చేసుకునే 33 సంవత్సరాల్లో, ఈ యొక్క లోకంలో ఆయన జీవించిన 33 సంవత్సరాలు కూడా ఆయన పరిచయం చేస్తున్న సమయం అంతా కూడా అనేక మంది జన సమూహాన్ని ఆయన సంతరించుకున్నారు. మనం చూస్తూ ఉంటాము. మహాజన సమూహం ఆయన వెంబడించాను అని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క గుడ్డి వారికి లేకపోతే కుంటి వారికి ఆయన చేసిన మేలులే కానీ సేవలే కానీ అందరూ చూశారు. తన సాక్షులుగా చాలామంది నిలిచారు. అలాగే చాలా శిష్యులు కూడా 2 శిష్యులను సంపాదించుకున్నారు. కానీ ఈ యొక్క సిలువ వేయాలి అని ఎప్పుడైతే అక్కడ ఆర్డర్స్ పాస్ అయినాయో వీళ్ళందరూ కూడా వదిలేశారు. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా మేలు పొందారో వాళ్ళు వదిలేశారు. ఎవరైతే శిష్యులు 12 మంది శిష్యులు ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ పాస్ అయినాయో వాళ్ళు కూడా తల దిక్కుని వెళ్ళిపోయారు. ఎంతో నమ్మిన పేతురు కూడా ముమ్మర్లు పొంకి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే ఇస్కరియోతు యోధ కూడా 30 వెండి నాలుగుకి యేసుక్రీస్తు వారు నమ్మినట్టు మన లేఖనంలో మనం చూస్తాము. ఆయన ఎవరు దేనికి బాధపడలేదు, దేనికి కూడా భయపడలేదు. ప్రజలు వదిలేశారు, భయపడలేదు. శిష్యులు వదిలేశారు, భయపడలేదు. ఎవరికైతే తన ద్వారా మేలు పొందారో వాళ్ళు వదిలేశారు, దానికి ఆయన బాధపడలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడో ఆయన భయంతో నా దేవా నా చేయి ఎందుకు విడిచామని బిగ్గరగా కేకపెట్టినట్టు మనం లేఖనం చూస్తూ ఉంటాం. అదే కొంచెం మనం ముందుకెళ్తే కనుక యేసుక్రీస్తు వారు ఎవరండి? తండ్రి కుమారుడే కదా. ఈ విషయం ఎవరు తెలిసినా తెలియకపోయినా మన యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ ఈ యొక్క స్మాల్ డిస్కనెక్షన్, ఈ తాత్కాలికమైన ఈ యొక్క వెడబాటు యేసుక్రీస్తు వారిని ఎందుకంత బాధించింది? ఆయన ఈ రోజు కాకపోయినా రేపైనా తండ్రి అంటే మహాదేవుని ఆయన పరలోకాన్ని కలుసుకుంటారు. ఈ వెడబాటు తాత్కాలికమే. అది ఎవరికి తెలుసో తెలియకపోయినా యేసుక్రీస్తు వారి సిలువలో ఉన్న క్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు. కానీ ఈ డిస్కనెక్షన్ అనేది చాలా డేంజర్ అండి. ఎప్పుడైతే మనం యెహోవా తండ్రికి లేకపోతే యేసుక్రీస్తు వారికి మనం డిస్కనెక్ట్ అయిపోతామో మన జీవితంలో మనం ఏది కూడా సాధించలేము. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు టెలిఫోన్స్ ఉండేవి, ఫోన్స్ ఉండేవి. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చేసి అంత టెలికమ్యూనికేషన్ త్రూ శాటిలైట్స్ ద్వారా మనం ఆడుకున్నాము. చిన్నప్పుడు మనకి టెలిఫోన్స్ రేస్ ఉండేవి. దానికి ఏముండేదంటే వైర్ ఉండేది. ఈ వైర్ ఎలా పెడతాం ద్వారా మనకి రిసీవర్ ఉండేది. రిసీవర్ నుంచి ఆ వైర్ తీసుకెళ్ళి ఒక స్తంభానికి ఉండేది. ఆ స్తంభం తీసుకెళ్ళి ఒక యాంప్లిఫైర్ లాంటిది ఒక దానికి కనెక్ట్ అయ్యి మొత్తం కమ్యూనికేషన్ అంతా ఒక వైర్ లాగా ఉండేది. మధ్యలో ఎక్కడైనా ఒక వైర్ కట్టింది అనుకోండి, యువతల వ్యక్తి అవతల వ్యక్తి మాట్లాడాడు, అవతల నుంచి యువతల వ్యక్తి మాట్లాడదు. ఈ యొక్క టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా పాడైపోయి ఉండేది. అప్పటికి సపోజ్ ఒక వైర్ కట్టయితే కనుక దాన్ని బాగు చేయడానికి ఒక టెలిఫోన్ లైన్మెన్ రావాలి, లేకపోతే కనుక ఒక ఆఫీసర్ వచ్చి దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయాలి. ఈ రీకనెక్షన్ మనకి యేసుప్రభువు వారు చేశారు. ఎప్పుడైతే యెహోవా తండ్రికి మనకి కనెక్షన్ కట్ అయిందో, ఆదాము హవ్వ చేసిన పాపను బట్టి ఆయనకి మనకి ఎప్పుడు కనెక్షన్ కట్ అయిపోయింది. ఇంకా మనం డైరెక్ట్గా ఆయనతో మాట్లాడటం లేదు, ఆయన మన డైరెక్ట్లో కాంటాక్ట్ లేదు. ఎప్పుడైతే కాంటాక్ట్ కట్ అయిందో యేసుక్రీస్తు వారు వచ్చి సిలువలో వేలాడి ఆ యొక్క కాంటాక్ట్ని ఆయన రీఎస్టాబ్లిష్ చేశారు. యేసుక్రీస్తు వారు ఈ యొక్క రీఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఎంతవరకు వెళ్ళారంటే తన ప్రాణం తన్నే సమర్పించుకొని సిలువలో వేలాడి ఈ కనెక్షన్ని ఆయన మళ్ళీ స్థాపించుకున్నారు. అలాగే మనం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఆయన సిలువ మీద పడిన ఒక వ్యాధిని కానీ ఒక మరణాన్ని కానీ ఎందుకు పొందారు? ఎందుకు అంతగా ఆయన ఈ యొక్క మన కొరకు లేకపోతే మన పాపాల కొరకు ఆయన సిలువ మీద మరణం పొందడానికి ముఖ్యమైన కారణం ఏంటి? సపోజ్ ఒక ఫ్యామిలీ తీసుకోండి, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడండి. ఇప్పుడు సపోజ్ తండ్రికి బేసిక్లీ తండ్రికి కోపం ఎక్కువ. తండ్రి ఇప్పుడు తన్ని అన్న ఒక క్యారెక్టర్ ఇప్పుడు కోపంగా ఉంటాడు కదండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉండవు. తల్లికి ప్రేమ ఎక్కువ, కుమారుడికి
సరే బయటికి వెళ్ళి ఆడుకొని వస్తే కుమారుడిని తండ్రి అడుగుతాడు, ఎరా నువ్వు ఎక్కడికి వెళ్ళారా అంటాడు. నాన్న నేను బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చాను నాన్న అంటాడు. అప్పుడు తండ్రి ఏం చేస్తారండి? కొడతాడు బేసిక్లీ. లేకపోతే తల్లి ఏం చేస్తుంది? సరే కుమారుడు బయటకు వస్తే అరే నువ్వు లోపల రారా, నువ్వు నాన్న పడుకొని వచ్చి నువ్వు బెడ్రూమ్లో పడుకోరా అంటాడు. అప్పుడు సడన్గా నాన్న ఎదురైతే కుమారుడిని కొడతాడు. కుమారుడు కొడుతున్నప్పుడు తల్లి వచ్చి కుమారుడికి అడ్డుపడుతుంది. అప్పుడు దెబ్బలు ఎవరు తింటారండి? తల్లి తింటుంది. సో తల్లి యేసుక్రీస్తు వారండి. నీ మీద నా మీద పడాల్సిన దెబ్బలో తల్లి అనే ఒక క్యారెక్టర్ యేసుక్రీస్తు వారు తీసుకొని నీ మీద పడాల్సిన శాపాలే కానీ దెబ్బలే కానీ లేకపోతే ఆ శాపాలే కానీ అన్ని తన మీద తను వేసుకొని మన కొరకు నీ కొరకు నా కొరకు సిలువ మీద బలైనట్టు మనకి వాక్యం తెలుస్తుంది. అలాగే మనకు మార్కు సువార్త కొంచెం ముందు కదా, కొంచెం వెనక్కి వెళ్తే కనుక మార్కు సువార్త 33వ అధ్యాయం ఒకసారి చదువుతారండి ఎవరు? మార్కు సువార్త 15:33. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి అయిపోయింది. అంతకుముందు మీకు ఒక మాట చెప్పాను. యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క దెబ్బల చేత ఆయన మరణించారు అని అయితే నేను నమ్మనండి. ఎందుకంటే జనరల్గా సిలువ మీద ఒక మనిషిని వేలాడదీసినప్పుడు మన బ్రదర్ చెప్పినట్టు ఆ రోజు రోమా ఆ యొక్క సామ్రాజ్యంలో ఈ శిక్షణ చాలా కఠినంగా ఉంది. సిలువ వేసి అందరిని చంపి దొంగలే కానీ లేకపోతే అంతకులే కానీ లేకపోతే దొంగ ఎవరైనా సరే మహా ఎవరైనా దూరం ఎలా చేస్తే కనుక వాళ్ళు సిలువ మీద వేసి వాళ్ళు చంపేవారు. కానీ సిలువ వేసిన ఏ వ్యక్తి కూడా చనిపోవాలంటే అట్లీస్ట్ 2 days లేకపోతే అట్లీస్ట్ 1 day లేకపోతే 1.5 day పడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు 6 గంటల్లోనే చనిపోయారు. ఆయన పొడిచిన బల్యాలే కానీ లేకపోతే తల మీద కిరీటం కానీ మేకులతో కొట్టిన ఎంత రక్తం కార్చినా బాడీలో రక్తం అంతా కారిపోయి లేకపోతే స్టిల్ ఆయనకు బలం ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం లేకపోతే ఇంకొక రోజున కనీసం బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన తండ్రిని యెహోవా దేవుడితో డిస్కనెక్షన్ అయ్యారో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఎప్పుడైతే పలికారో అంటే యెహోవా తండ్రికి ఆయనకి ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. అప్పుడే తను చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ యొక్క మరణం అందుకే సంభవించిందని నేను నమ్ముచున్నాను. తర్వాత మనం చూసినట్లయితే కనుక మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని సాయంత్రం 3 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం చీకటి కనిపిస్తుంది. ఏమండి ఇంగ్లీష్లో ఏమంటుందంటే ద సన్ షాప్స్ షైనింగ్ ఉంటుంది. ద సన్ స్టాప్ షైనింగ్. సూర్యుడు వెలుగు కోల్పోవడం ఏంటండి? సూర్యుడు ఏమైనా చిన్న ఆబ్జెక్ట్ అనుకున్నారు వెలుగు కోల్పోవడానికి అంటే అక్కడ ప్రకృతి కూడా స్పందించింది. ఇప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడంటే అంటే సూర్యుడు ముందు భూమి చాలా చిన్నది, మనకు ఆవరేజ్ అంత ఉంటుంది. సూర్యుడు కనుక ఒక వాటర్ మిలన్ అంత ఒక పుస్తగా ఉంటే కనుక మన భూమి అనేది ఒక చిన్న ఆవరేజ్ అంత ఉంటుంది. కానీ భూమి మీద జరిగే ఒక ఇష్యూని బట్టి సూర్యుడు వెలుగు కోల్పోయాను ఆ ప్రాంతం అంతా చీకటి అయిందని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తున్నాయి. అంటే ఇప్పుడు భూమి మీద జరిగే ప్రతి పని ఒక మనుషుడు తప్ప మన చెట్లే కానీ లేకపోతే మన జంతువులే కానీ గాలే కానీ ఆకాశమే కానీ సముద్రాలే కానీ ఈ యొక్క గ్యాలక్సీలో ఉన్న ప్లానెట్సే కానీ అన్నీ కూడా దేవుడు మాట్లాడే. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మన ఎర్త్ని నువ్వు కక్షలో ఇదే యాంగిల్లో తిరుగు. అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే యాంగిల్లో తిరుగుతూనే ఉంది. ఇప్పుడు గాలి కానీ సముద్రం ఏది కాసి నువ్వు దాటి రాబోతుంది. సముద్రం అక్కడ నిలిచిపోయి ఉంది. గాలి నువ్వు ఇటుండు మేఘాలు అప్పుడు ఆ సీజన్ ఈ కాలం సరి ఈ కాలం వేడి ప్రతి కూడా సీజన్ బట్టి అన్నీ కూడా తన పనులు తను చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క మనుషుడు తప్ప. మనం ఎందుకు చర్చలకు వస్తాం, మనం ఎందుకు వాక్యం వింటున్నాము, మన హృదయం కనుక మన మాట కానీ మన తీరు కానీ మారకపోతేనండి మనం ఎంతకాలం శ్రమించి ఎంతకాలం మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని మన సంఘానికి వచ్చి ఎన్ని గంటలు కూర్చొని మన వాక్యం అన్నా కూడా ఆ వాక్యము వృధా. యేసు ప్రభు వారు సిలువ మీద నీ కొరకు నా కొరకు మరణించారు కాబట్టి ఇదే ఎస్పెషల్లీ ఇది మంచి శుక్రవారం కాబట్టి ఈ యొక్క మాటను మీ అందరూ కూడా మీ యొక్క వినియోగంలో జ్ఞాపకం చేస్తే మీకు ప్రభు పేరట మనం చేస్తాం. మనం ముందుకెళ్తే కనుక సూర్యుడు కాంతి కోల్పోయాడు. సూర్యుడు కాంతి కోల్పోయాడు అంటే అప్పుడు ప్రవక్తలు లేకపోతే అక్కడ జ్ఞానులందరూ ఏమన్నారంటే ఒకవేళ సూర్యగ్రహణం వచ్చిందేమో, సూర్యుడు వచ్చేసి లేకపోతే మేఘాలు కమ్మేసినాయేమో అని అనుకున్నారట. తర్వాత కాలక్రమేణా వాళ్ళకి ఏం చేస్తుందంటే ఆ యొక్క టైంలో ఆ యొక్క ఎరాలో ఎలాంటి సూర్యగ్రహణం లేదు. తర్వాత ఆ యొక్క సీజన్ కూడా కాదు, మేఘాలు వచ్చి కమ్మి ఆ ప్రాంతం అంతా చీకటి అంత అవకాశం కూడా లేదు. కాబట్టి తర్వాత వాళ్ళకి ఏమన్నా లేదంటే బహుశా ఇతనే యేసుక్రీస్తు వారు అని చెప్పేసి ఇతనే దేవుని కుమారుడు లేకపోతే ఇతనే దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. కానీ ఆయన ఉన్నంతకాలం ఆయన ఎవరు నమ్మలేదు.
అద్భుతకాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, లేకపోతే అందరూ దీన్ని సాక్షిగా నిలుస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఖచ్చితంగా ఆయనకు అవసరమే ఉన్నారో, ఎప్పుడైతే ఆయనకు అవసరమైందో ఎవరు కూడా పక్షాలు నిలబడలేదు. సో ఈ యొక్క సూర్యుడు అనే అతను ఎప్పుడైతే వెలుగు కోల్పోయాడో ప్రకృతి అనేది స్పందించింది. ఈ యొక్క ప్రకృతి స్పందించడం అనేది కొత్తగా ఏం జరగలేదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పుట్టారో ఒక తార వెలిసింది. ఆ యొక్క తారను బేస్ చేసుకుని జ్ఞానంలో వచ్చి యేసుక్రీస్తు వారిని కనుక్కున్నారు. ఒక జీపీ సిస్టమ్, బహుశా అప్పుడున్న జీపీ సిస్టమ్ అనేది కనుగొన్నారేమో. తర్వాత యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తున్న సమయంలో కూడా సముద్రాన్ని అలల్ని ఆపారు, తుఫాన్ని కంట్రోల్ చేశారు. అక్కడ కూడా ప్రకృతి అనేది స్పందించింది. అలాగే యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కూడా ఈ రాళ్ళు పడటం కానీ, భూకంపాలు రావడం కానీ, అది గొప్ప కూడా ప్రకృతి అనేది స్పందించింది. అంటే యేసుక్రీస్తు వారు శిలువ పడుతున్న శ్రమను చూసి, ఆ బాధను చూసి, ఆ వేదన చూసి, ఆ యొక్క ప్రకృతి స్పందన అనేది ఖచ్చితంగా మనం లేఖనం ద్వారా తెలియపరుస్తుంది. మన స్పందన ఎలా ఉంది, మన వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన పాస్టర్ గారి కానీ లేకపోతే దేవజనం ఎవరైనా వాక్యం చెప్తుంటే వాక్యం అలా తీసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. మొన్న రీసెంట్గా పౌలు గారు వచ్చినప్పుడు చక్కటి మాట చెప్పారు నాకు. అవును, ఎవరైనా సరే దేవజనంలో వాక్యం చెప్తున్నప్పుడు మీరు మాట బాగా గ్రహించండి. ఒక గంట సేపు వాక్యం చెప్తే కనుక గంట సేపు మీరు అన్ని మాటలు విని చెవులో పెట్టుకొని బొర్రలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక్క మాట, ఆ గంట సేపు వాక్యంలో మీకు ఒక్క మాట మీ హృదయం తగ్గదు. మనం రీసెంట్గా పౌరు గారు వచ్చినప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట మన శాంతి గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అన్ని మాటలు నాకు అర్థమైనవి, అందులో ఒక్క మాట నాకు హృదయం బాగా నచ్చి ఉంది. యేసుక్రీస్తు వారిని మన పాపాలు విడిచి, లేకపోతే మన యొక్క కోపాలు, లేకపోతే మన దేశాలు, లేకపోతే మన సమస్తాన్ని విడిచి ద్వారా మన క్రైస్తవులుగా మనం మారలేము. క్రీస్తుని తెలుసుకోవడం ద్వారా మనం క్రైస్తవులుగా మారుతాము. క్రీస్తు కొరకు తెలుసుకోండి, ఆయన ప్రేమ కొరకు తెలుసుకోండి, ఆయన త్యాగాల కొరకు తెలుసుకోండి, ఆయన మన కోసం చేసిన ఈ యొక్క శిలువ ధ్యానం కోసం మనం తెలుసుకోండి. అప్పుడు మనం క్రైస్తవులుగా మారుతాము. నేను ఇంకో బలంగా మీద ఏంటంటే, ఈ వాక్యం చెప్పేటప్పుడు అంటే దేవుని ప్రేమ కొరకు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ తండ్రి ఉన్నాడండి, ఫెయిల్ అయ్యాడు, కొడుకు ఫెయిల్ అయ్యాడు, వచ్చి నా పై కొట్టాడు, రారంటాడు, ఇంట్లో పోతాడా? రాడు కదండి. మనం ప్రేమగా రాను పోతే నువ్వు ఫెయిల్ ఏం కాదు, నువ్వు రా, నువ్వు నా దగ్గర కూర్చో. ఇది క్రీస్తు అండి. క్రీస్తు కొరకు చెప్పేప్పుడు, క్రీస్తు ప్రేమ రోజు తెలుసుకున్నప్పుడు ఈ యొక్క చాలామంది ఏమన్నారంటే, నేను బైబిల్ చదివేస్తున్నాను, లేకపోతే నేను సినిమాలు చూడట్లేదు, లేకపోతే నేను చెడుగా మాట్లాడలేదు, నేను మారిపోయాను. కాదండి, క్రీస్తు కొరకు తెలుసుకోండి. క్రీస్తు కొరకు తెలుసుకున్నప్పుడే మీరు స్వచ్ఛమైన క్రీస్తుగా, లేకపోతే స్వచ్ఛమైన క్రీస్తు బిడ్డగా మీరు మారుతారు. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక, ఆయన మన కోసం చనిపోవడానికి రాలేదు. కాకపోతే కనుక గతంలో ప్రవచనాలు పలికిన మాటలు నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీద వచ్చారు. ఈ ఒక్క మాటే కదండి, దేవదేవ నా చేయిందుకు విడిచినావు అని ఈ ఒక్క మాట మన కీర్తన 22:1 మనం చూస్తూ ఉంటాము. అలాగే ఆయన సిలువ పలికిన 7 మాటలు కూడా ఒక ప్రవక్తల ద్వారా ప్రవచనాత్మకంగా పలికిన మాటలు నెరవేర్చడానికి కూడా ఈ యొక్క సిలువ యాగాన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే తండ్రి సిలువ మీద ఉండగా అతని తండ్రి చేయి విడిచినాడు అని ఒక ప్రవచనము, అంటే తను సమర్పించుకున్నాడు. ఏమండి, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 3 మాటలకే ఆయనకి తండ్రి కనెక్షన్ ఉంది, 4వ మాటకే కనెక్షన్ లేదు. కనెక్షన్ లేకుండా ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు, ఇప్పుడు దేవా నువ్వు నాతో ఉంటే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే కనుక నువ్వు నా చేయి విడిచినా నేను ఉన్నా, నా వల్ల కాదు, నువ్వు ఏం చేస్తావు చేయి, నన్ను ఈ యొక్క క్షోభ నుంచి తప్పించంటే కనుక అక్కడ మనకి రక్షణ ఉండేది కాదు బహుశా. కానీ తను సమర్పించుకున్నారు. ఈ యొక్క మూలవాక్యం మన యెషయా గ్రంథము 53:6 ఉంది. అలాగే ఆయన విచారపడలేదు. అంటే నన్ను ఎందుకంత కష్టపెడుతున్నారు, నన్ను ఎందుకంత విశ్రామం చేస్తున్నారు, నేను ఏం చేశానని, మీ కొరకు నేను వచ్చాను కదా, సింపుల్గా సిలువే పొదులు, లేకపోతే నన్ను వేరే రకం ఏదైనా హింసించి మీ కొరకు నేను ప్రాణం ఇస్తాగా, ఆయన విచారపడలేదు. ఈ విచారం ఒక మూలవాక్యం మనం మొదటి యోహాను 4:10 చూస్తాము. ఆయన మనల్ని అందరూ విముక్తి పరచడానికి వచ్చాడు. విముక్తి అంటే మనకి ఫ్రీనెస్. ఇప్పుడు క్రిస్టియన్ అంటేనండి, క్రైస్తవులు అంటే ఒక బోధకులను పెట్టి ఎలాగ చూడక్కర్లేదండి. క్రీస్తు దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని కలపడం కాకుండా క్రిస్టియన్ సింప్లిఫై చేయడానికి వచ్చాడు. ఇంతకుముందు మనకు 10 ఆజ్ఞలు ఉండే, నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు, ఇది చేస్తే ఇది అవుతావు, ఇది చేస్తే ఇది అవుతావు. క్రీస్తు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రిస్టియన్ సింప్లిఫై. ఒకప్పుడు దేవుని చూడాలంటే మనం ఎక్కడో ఎత్తుకునేవాళ్ళం, కానీ దేవుడు ఎక్కడో లేండి, మన మధ్యనే పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మన మధ్య తిరుగుతున్నాడు. ఈ యొక్క సింప్లిఫికేషన్ ద్వారా మనం ఏమంటే ఈ యొక్క బంధాల నుంచి, ఈ యొక్క ఆజ్ఞ నుంచి మనం విముక్తి పొంది మనం ఈ యొక్క మూలవాక్యం గల్తీలకు రాసిన పత్రికలో 3:13 చూస్తాము. అలాగే ఆయన మనందరూ సమాధానపరిచారు. అలాగే బలి అర్పణ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బలి అర్పణ క్రీస్తు రాకముందు
ఎలా ఉండేదంటే ఈ బలులు ఇచ్చేవాళ్ళు. నువ్వు తప్పు చేస్తే కనుక ఆ తప్పుకి పరిహారంగా నువ్వు బలి ఇవ్వాలి. ఏమండి ఈ యొక్క బలి అర్పణ అనేది స్టాప్ చేయడానికి వచ్చాడు. మన చూస్తున్న దేశంలో ఇంకా ఆ యొక్క ప్రక్రియ సాగుతూ ఉంది. ఈ బలులు అనేది న్యాచురల్గా ఈ యొక్క ఈదే కానీ రంజాన్ కానీ ఎవరికి నేను విష్ చేయను. ఎందుకంటే నాకు అది కరెక్ట్ అనిపింది. నాకు ఇప్పుడు మన క్రైస్తవులు ఉండి మన పాపాలు బట్టి పశువులను బలి ఇవ్వడం ఏంటంటే, నువ్వు పాపం చేస్తే నీ పిల్లలను బలి ఇవ్వు, ఇలా ధైర్యం ఉందా? నువ్వు లేని జీవులు బలి ఇవ్వడం ఏంటంటే. కానీ క్రీస్తు వచ్చాక ఈ యొక్క బలి అర్పణ అనే కాన్సెప్ట్ని అక్కడితో క్లోజ్ చేశారు ఆయన. ఈ యొక్క మూలవాక్యం మనకి హెబ్రీయుల రాసే పత్రిక 9:13 ఉంది. ఆయన మనందరికీ ఒక మాదిరిగా ఉన్నారు. మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, క్రీస్తు వరే మాదిరిగా జీవించాలని మనం లేఖనంలో చెప్తున్నాం. నీ యొక్క మాటలు ఎలా ఉంటాయి, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, నీ యొక్క నడవడిక ఎలా ఉంది, నీ యొక్క చూపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన మాదిరిగానే మనం జీవించాలని ఇది ఒక మూలవాక్యం. మనకి 1 యోహాను 3:13 ఉంది. అలాగే మనకి విజయం కలిగిందండి. పాపం మీద మనకి విజయం కలిగింది. ఇంతకుముందు మనకి విజయం లేదండి. మనం కంపల్సరీగా పాప బందీలో మనకు గొలుసులో మనం బందీలు ఉన్నాము. ఈ యొక్క పనులు నేర్చుకుంటా లేకపోతే వేరే వేరే మార్గంగా దేవుడిని మనం ఎలాగ ఇంప్రెస్ చేయాలి. మన దేవుడు మనం ఇంప్రెస్ చేయట్లేదండి. దేవుడు ఆల్రెడీ దేవుడు మనతో ఇంప్రెస్ అయ్యామన్నాడు. ఆయన రక్తం ద్వారా ఆల్రెడీ మనం కొనుక్కుని మనం పెట్టలేము. వీఆర్ గాడ్ చిల్డ్రన్. మనం ఆయన ఇంప్రెస్ ఎవరితో కొడుకు తండ్రిని ఇంప్రెస్ చేయాలి. మన తండ్రి నుంచి మనకేం కావాలంటే మనం ఏమంటాం, అన్న నాకు అలా దీవుని అన్న అంటాం. అంతే కదా, నాన్న నీ కారు పట్టుకుంటా, నీ చేతులు పట్టుకుంటా, లేకపోతే నీకు అడ్డం పట్టుకుంటా నాకు పలాంది ఏమన్నాం కదండి. ఆయన మనం ఇంప్రెస్ చేయక్కర్లేదు. జస్ట్ వెళ్ళి ప్రభు నాకు పలాంది కావాలి. ఎందుకంటే నేను సాక్షి కూడా మీకు చెప్పిన సాక్షి కూడా అదే. నేను దేవుడిని ఎప్పుడు కూడా అలా అడగను. నేను ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వంతే, ఉద్యోగం ఇవ్వు, ఆ ఉద్యోగం నేను ఒక్కనే ఉండాలి, నా మీద ఒక్కడే బాస్ ఉండాలి. నేను ఇలాగే ప్రార్థన చేశాను. ఉపవాసం లేను, లేకపోతే మోకాలు నుంచి, లేకపోతే సింపుల్గా నడుచుకుంటూ ప్రార్థన చేసుకున్నామండి. లేకపోతే అలా నిలబడతా, లేకపోతే ఆఫీస్లో పని చేస్తా, పడుకుని కూడా నేను ప్రార్థన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మనం ఇంప్రెస్ చేయగలదండి. ఆయన ప్రార్థన మన తండ్రితో మనం ఏ విధంగా మాట్లాడుకున్నాము, మన తండ్రితో మనం ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఆయన కూడా అదే సంపాదన. ఇప్పుడు మన ప్రార్థనలో చాలామంది గ్రాంధికం వాడతారు, సంస్కృతం వాడతారు, సింపుల్ భాష అండి. దేవుడితో మనం మీ నాన్నతో మీరు ఎలా మాట్లాడుతున్నారు, అదే మాటతో మీరు తండ్రితో మాట్లాడితే కదా తండ్రి తప్పకుండా నేను ఆ ప్రార్థన ఖచ్చితంగా మనకి జవాబు అవుతారు. తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మార్కు సువార్తలో ఉండండి 34 మొదటి మాట చదువుతారు. 3 గంటలకు కాదమ్మా 34 ఫస్ట్ ఏముంది? సరే 3 గంటలకు చాలు ఎలోయి ఎలోయి లామా సబక్తాని. అప్పుడప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, దేవుడు బిక్కరగా ఈ మాట పలికినప్పుడు అనుకుంటారంట, ఒకవేళ ఏలియా వచ్చి మమ్మల్ని యేసుక్రీస్తు వారిని కాపాడతారేమో అని అక్కడ అనుకున్నారంట. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నా తండ్రి అని పలికినాను. మొదట్లో అంతా కూడా నా తండ్రి అంటారు. నా తండ్రి చేత నెరవేర్చడానికి వచ్చాను, లేకపోతే నా తండ్రి ఆకలి నేను పాటిస్తాను, ఈ యొక్క మాటలే వాడారు తప్ప ఎప్పుడైతే ఆ శిలువలో ఆయనకి తండ్రితో డిస్కనెక్ట్ అయిందో అక్కడ ఆయన మాడే మాట ఏంటంటే, నా దేవా ఎస్. ఎప్పుడైతే అంటే మనం తండ్రితో డిస్కనెక్ట్ అవుతామో, మన యెహోవా తండ్రితో మనం ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి తండ్రి కొడుకు రిలేషన్ పోతుంది. అప్పుడు ఆయన మనకు దేవుడు అవుతాడు, మనం ఇక జనం అవుతాం. కానీ ఈ యొక్క తండ్రి కొడుకుని డిస్కనెక్షన్ అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క కనెక్టివిటీని మనం ఖచ్చితంగా మనం ఉంచుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అసలు దేవుడు కుమారుడిచే విడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ యొక్క వాక్యంలో 2 మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. అసలు తండ్రి అయిన దేవుడు కుమారుడి చేయ విడవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీ పాపాలు నా పాపాలు కొరకే. అక్కడ కనుక ఆయన కొడుకు చేయి విడవపోతే కనుక నీ చేయి నా చేయి పట్టుకోవడానికి ఆస్కారం లేదు. అసలు అది పాసిబులే కాదు. ఆయన విడిచారు కాబట్టి ఆయన నీ చేయి నా చేయి పట్టుకున్నాడు. అలాగే యెహోవా తండ్రి కొడుకు చేయి విడువనట్టు, అంటే విడిచిపెట్టినట్టు నీ చేయి నా చేయి అని ఇప్పటికీ విడవడు. ఇప్పుడు మన దగ్గర బ్రదర్ చెప్పారు, మన యేసేపు జీవితంలో తండ్రి కొడుకులు ఆయన సొంతంలో మోసం చేశారు. కానీ చివరికి దేవుడు ఏం చేశాడు? అతనే ఒక దేశానికి మంత్రిగా చేశారు. అలాగే మనం చూసినట్లయితే కనుక యోబు గారి జీవితం తీసుకుంటే కనుక దేవుడు తనకున్న సమస్తాన్ని కూడా తీసేసుకున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. యోబు కలిగిన దానికంటే రెట్టింపు దేవుని ఆయనకి ఇచ్చి ఒకటే కాకుండా ఆయన కలిగిన సంతానం అంట ఈ యొక్క ఆది నుంచి అంతవరకు అంత అందమైన సంతానం ఈ భూప్రపంచం లేనే లేదంట.
అలాగే మనం ఇస్తే జీవితం కూడా చూసుకుంటే కనుక ఆమె కూడా అనామలు ఎక్కడో ఉండాల్సిన ఆవిడ ఒక దేశానికి రాని కూర్చుంది. అంటే ఇప్పుడు కనుక మనం తండ్రి చేయ మనం వీళ్ళు విడిచిపెట్టినట్టు అనుకున్నారు తప్ప తండ్రి ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. తర్వాత మనం చూస్తే కనుక కొంచెం ముందుకెళ్తే కనుక తండ్రి కుమారుడి చెయ్య విడిచినారే కానీ కుమారుడు తండ్రి చెయ్య విడలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. తండ్రి కుమారుడి చెయ్య విడిచారండి, కానీ కుమారుడు తండ్రి చెయ్య ఎప్పటికీ విడలేదు. నేను నా పిల్లలు కూడా ఈ మాట చెప్తున్నాను. ఎవరైతే తల్లిదండ్రులు మాట వింటారో, ఎవరైతే తల్లిదండ్రులు ఆగేకి లోపడతారో వాళ్ళు ఫెయిల్ అయినట్టు కానీ లేకపోతే వాళ్ళు కెరియర్లో పాడైపోయినట్టు కానీ భూచరిత్రలో ఎక్కడ లేదు. అందుకే మనం ఏమంటామంటేనంటే ఎడగ తెగక ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా తండ్రితో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలండి. ఒకవేళ తండ్రి మనతో ఎప్పుడు ఉంటారు, కానీ ఆ కనెక్టివిటీ అనేది మనం ఎప్పుడూ చూసుకోవాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే గోడ కొట్టి మేకులాగా ఉండాలి. ఫస్ట్ మనకు గోడకు మేకు కొడతామండి, కొంచెం దిగుతుంది, తర్వాత మరలా కొడతాం, మరలా కొంచెం దిగుతుంది. మేకు మనం ఎంతవరకు కొడతామండి? మొత్తం మేకు అంతా లోపల దిగే వరకు దాకా మనం కొడతాము. అలాగే మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. అంటే మనం అనుకున్నది ఇప్పుడు మనకు జనరల్గా మనకి న్యూ ఇయర్ రోజున మనకి కార్డులు ఇస్తారు. ఆ కార్డులో మనకు వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం వారి జీవితంలో ఎంతవరకు నెరవేర్చిందండి? ఫస్ట్ కార్డు వస్తుంది 31 డిసెంబర్ 31 కూడా అదే జీవితం, అదే ఒక వేరే వెళ్తూ ఉంటుంది తప్ప ఆ యొక్క వాగ్దానం ఎంతమంది దాన్ని స్వాతంత్రించుకుంటారండి? అలాగే ఎడగ దగ్గర ప్రార్థన చేయాలి. వాక్యం కూడా మనం ఎలాగనంటే దేవారాత్రులు దాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని మన ఒంటి కనుక ఎలాగో దాన్ని నమరేస్తూ ఉంటుంది, ఆ రకంగా మనం వాక్యాన్ని కూడా మనం నమరేస్తూ ఉండాలి. అలాగే నేను చెబుతున్నాను ముగించే ముందు మీరు చెప్పేది మెయిన్ మాట ఏంటంటే, నా దేవా నా చేతికి విడిచావు. తండ్రి కనుక కొడుకు చేయి విడబోతే కనుక నువ్వు నేను ఈరోజు ఇలా కూర్చొని వాక్యమైన పరిస్థితులు లేవు. నువ్వు నేను ఇలా కూర్చొని ఈ ఆలయంలో కూర్చొని మనం ఇలాగ చక్కగా కూర్చొని మనం తిరిగే పరిస్థితి కూడా మనం లేవు. ఏమండి? దేవుడి కొద్దిన్నట్టు దీవించిన థ్యాంక్ యూ వెరీ మచ్.